ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ మేడ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇప్పుడైతే ఈవినింగ్ టైం వచ్చాను. ఈవినింగ్ అయితే ఒక బ్లాగ్ చూద్దాం, మినీ బ్లాగ్ లాగా అని చెప్పేసి వచ్చాను అనమాట. మా టెర్రస్ మీద చిన్న మినీ గార్డెన్ ఉంది, చూపిస్తాను. అంటే ఇప్పుడే కొత్తగా మొక్కలు అయితే పెట్టేసాము. అయితే ఇప్పుడు ఒక వ్లాగ్ తీసేసి అవి కొంచెం పెద్దయి, వాటికి కాయలు పూలు వచ్చిన తర్వాత ఇంకో వ్లాగ్ తీద్దామని చెప్పేసి ప్లాన్ అన్నమాట. ఇదైతే రేపు అప్లోడ్ అయిపోతుంది, చూపిస్తాను మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి. ఇవైతే మెట్లు, ఇక్కడ నుంచి నేను వచ్చేసాను పైకి. రాగానే స్టార్టింగ్ మల్లెపూల చెట్టు అన్నమాట, పెద్దది. నేను ఆల్రెడీ ఒకసారి కూడా మీకు కింద చూపించాను. కింద మొక్క పెడితే పై దాకా అల్లేసేసుకుంది అనమాట. పూలు అసలు 5-6 మూరల దాకా వస్తాయి, కింద పైన మొత్తం కోస్తే. ఇదిగోండి, అది వచ్చేసి సీతాఫలం చెట్టు. కింద వచ్చేసి అంకుల్ ఉన్నారు, మా ఇంటి ఓనర్ గారు, ఆర్మీ అంకుల్ అన్నమాట. కింద కారు ఉంది. సీతాఫలం కాయలు కూడా బాగా వస్తాయి. మాకు అసలు ఇది లేదు అనడానికి లేదన్నమాట, అన్నీ వస్తాయి. ఇదిగోండి, ఇది వచ్చేసి పుదీనా చెట్టు. ఇది వచ్చేసి 3వ సారో 4వ సారో వేశారు ఆంటీ వాళ్ళు. ఇది కూడా పుదీనా చెట్టే, పుదీనా పచ్చడి అవన్నీ చేసుకోవడానికి. ఇది వచ్చేసి టొమాటో చెట్టు అండి, టొమాటోనే. బాగా కాయలు వచ్చాయి, చిన్న కాయలు, హైబ్రిడ్ కాయలు పెద్దవి వచ్చేసాయి అన్నమాట. ఇది కొత్తగానే పెట్టారు. ఇది వచ్చేసి చామంతి పూల చెట్టు. ఇంత చిన్న పూలు వచ్చేసాయి. ఇప్పుడు కాపులు అయిపోయినాయి అన్ని, మళ్ళీ రీసెంట్గా పెట్టారు. ఇదేమో పెద్ద చామంతి చెట్టు అన్నమాట. ఇది వచ్చేసి టమాటా చెట్టే. ఇక్కడేమో తులసమ్మని పెట్టారు. ఇది టమాటా చెట్టు. ఇదే చిన్న కాయలు వచ్చింది. ఇదే అవి వచ్చేసి పెద్ద కాయలు, ఇవేమో చిన్న కాయలు వస్తాయి అన్నమాట. ఇది పెద్ద చామంతిలో కూడా రకాలు ఉన్నాయండి. పెట్టేటప్పుడు నేను ఉన్నాను, ఇది ఒట్టిదేలే. గులాబీ చెట్టు ఉండేది ఇక్కడ, పెద్దది హైబ్రిడ్ గులాబీ చెట్టు ఉండేది, తీసేశారు. ఇది టమాటా చెట్టే, చిన్నది. ఇది పెట్టేటప్పుడు నేను ఉన్నానండి, అందుకని నాకు తెలుసు అన్నమాట. ఇది టమాటా చెట్టే, బాగా కావాలి. ఇది వచ్చేసి బీరకాయ చెట్టు అండి. బీరకాయలు బాగా అల్లుకుంటాయి అన్నమాట. ఇది విడిదే. ఇది చామంతి పూల చెట్టు, ఇది పుదీనా చెట్టు. కొత్తిమీర చెట్టు వేసారు కానీ ఏమైందో కనబడట్లేదు, నేను చూడలే మధ్య రీసెంట్గా వచ్చి. ఇది వచ్చేసి చిక్కుడుకాయ చెట్టు. ఇక గోరు చిక్కుడు ఇప్పుడే కదా స్టార్టింగ్, అలా వస్తాయి. ఇది వచ్చేసి చామంతి పూల చెట్టు. ఈడ గులాబీ చెట్టు ఉండేది కానీ తీసేసారు, ఆ 2 కుండీలు అందుకే ఖాళీ అయిపోయినాయి. ఇది వచ్చేసి తోటకూర అన్నమాట. ఇది వచ్చేసి పచ్చిమిర్చి, చిన్నవి వస్తాయి పచ్చిమిర్చి, పెద్దవి కూడా రావు. ఇది వచ్చేసి దోసకాయ చెట్టు, కలబంద. ఇది వచ్చేసి ఆయుర్వేదం చెట్టు అంట, మందుకి ఏదో మందు వాడతారంట అంకుల్కి అయితే. అది ఇదేమో ఆనియన్స్దేనా, ఆనియన్స్ చెట్లు ఇవి. ఇక్కడ పాలకూర పెట్టారు దీంట్లో. ఇదిగోండి, ఇది కూడా ఆ చెట్టు అనమాట. మందుకంట, ఏదో మందుకు పెట్టినట్టున్నారు, ఏదో చెప్పింది కానీ నాకైతే గుర్తులేదు. ఇది వచ్చేసి ఇదిగోండి, కాయలు వచ్చినాయి, డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అనమాట. కాయలు వచ్చినాయి. ఈసారి నెక్స్ట్ వ్లాగ్ అనేది ఇక ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ వచ్చిన తర్వాత చూపిద్దాంలే, ముందు ఇది చూపించేస్తే బాగుంటుందని చెప్పి తీసాను. ఇటు రాగానే అవి వచ్చేసి మా ట్యాంకీలు. ఇది వచ్చేసి అంకుల్ వాళ్ళది, అవతలదేమో డోర్ ఉన్నది మాదన్నమాట. ఇది చిక్కుడుకాయ చెట్టు, మొలకలు వచ్చేస్తున్నాయి. ఇది వచ్చేసి వంకాయ చెట్టు, గుత్తి వంకాయ చెట్టు. ఇదే అదే ఏమో, దీంట్లో కూడా ఇత్తనాలు వేసారండి వంకాయ చెట్లకి ఇవన్నీ. ఇది వచ్చేసి బారు వంకాయ, అదేలే గుత్తి వంకాయ. ఇది బారు వంకాయ, ఏమో తులసమ్మ, ఏమో చిట్టి పూలు వస్తాయి కదా అవన్నమాట. ఇదే మా మినీ గార్డెను. అన్నీ ఉంటే ఇంకా బాగుండేవి. ఇక్కడ వచ్చేసి మా కోడి ఉంది, కోడి. ఇది అడ్డుకోండి, పారిపోయింది, వెళ్ళిపోయింది కూడా. ఇది మా మినీ గార్డెన్ అనమాట. మాకున్నంతలో ఏదో పెట్టేశాము. అయితే కాయలు కానీ, పచ్చిమిర్చి కానీ, టమాటా కానీ వస్తే అసలు కాపు వదలదు అన్నమాట. ఆంటీ అయితే అందరికీ ఇచ్చేసేస్తారు. పూలు కూడా, మల్లెపూలు కూడా అంతే. ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళందరికీ ఇచ్చేసేస్తారు, అటువైపు అన్నీ అందరికీ చాలా వస్తాయి.
స్టార్టింగ్ ఇప్పుడే పెట్టారు, ఒక వారం అయింది అనుకుంటా ఇవన్నీ పెట్టేసి. వారానికి వర్షం పడేసరికి ఇవన్నీ బాగా వచ్చేస్తాయి. మా చిన్న మినీ గార్డెన్ అనమాట. అంత అందరికి మళ్ళీ అంత పెద్ద పెద్ద ఏం లేవు ఏం కూడా ఇప్పుడే డెవలప్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి. కింద వచ్చేసి మల్లెపూల చెట్టు ఉందిలే, కానీ దాని పక్కన తమలపాకుల చెట్టు, ఇంకా గన్నేరు పూల చెట్లు అన్నీ ఉన్నాయి. బయట అంకులు ఉంటే చూపిస్తాను, అయినా బయట కూడా చూపిస్తాను మీకు. అక్కడ కూడా చాలా చెట్లు ఉన్నాయి, తమలపాకుల చెట్టు హైబ్రిడ్ బాగుంటాయి, స్మెల్ కూడా. అక్కడ కూడా చూపిస్తాను. దిగేసి వచ్చేస్తున్నాను. అయితే పైన అయిపోయింది కదా గార్డెన్, రాత్రి చీకటి పడిపోయింది, మార్నింగ్ తీద్దామని చెప్పేసి పైకి వెళ్ళి కూడా ఇంకోసారి తీసుకొచ్చాను అనమాట. చూసి వచ్చాను. ఇక్కడైతే ఏమేమి చెట్లు ఉన్నాయో చూపిస్తా. ఇదిగోండి, ఇక్కడేమో తమలపాకుల చెట్టు హైబ్రిడ్ అన్నమాట. ఇంకా పెద్దవి ఉండే కానీ అంకుల్ గారు తీసేస్తా ఉన్నారు. అక్క కాలేజ్ తమలపాకుల చెట్టు పక్కనే ఇప్పుడు ఏదో చెట్టు ఉండాలి, తీసేసినట్టున్నారు. ఇది వచ్చేసి దీని పేరు నాకు తెలియదు, ఈ ఫ్లవర్స్ చెట్టు ఏంటో నాకు తెలియదు. ఇంకా చాలా ఉండాలి. చుక్కమల్లి చెట్టు ఇదిగోండి, బయట కూడా ఒకటి ఉంది ఇలాంటిది. ఇది వచ్చేసి మా తులసమ్మ, మా ఇంటి తులసమ్మ అనమాట, కుండీలో పెట్టుకున్నా. ఇదిగోండి గన్నేరు పూల చెట్టు చాలా వస్తాయి వీటికైతే, నేనేమో ఊడ్చుకోలేకపోతాను అసలు. ఇక్కడ కలబంద పెట్టారు ఆంటీ వాళ్ళు. అదిగోండి బాత్రూమ్ పైన కూడా పెట్టారు. అదిగోండి వేప చెట్టు మాదే అన్నమాట. మల్లెపూ చెట్టు ఇదిగోండి ఇక్కడ పెట్టారు కదా, ఇదే వెళ్ళి పైకి అక్కడ ఉంది. నేను పైకి వెళ్ళి తీసాను కదా, అక్కడ ఉంది. బయటకు వచ్చేస్తే ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ చాలా ఉండాలి, తీసేశారు. చుక్క మల్లెపూ చెట్టు, ఇక్కడ కాకరకాయ చెట్టు వస్తుంది, మళ్ళీ మందార పూ చెట్టు ఇక్కడ నరికేశారు. ఇది దానికి మళ్ళీ చిగురు వచ్చి పక్కన కూడా వచ్చేసింది. అదేమో బంతిపూల చెట్టు, బంతిపూలు బాగా వస్తాయి. దీని పేరు ఏదో ఉంది, తెల్ల పువ్వు ముద్దగా వస్తుంది, పేరైతే తెలియదు నాకు. ఆ చెట్టు అన్నమాట. అదేమో కాగడ మల్లెపూల చెట్టు, సపోటా చెట్టు ఇక్కడ కూడా వస్తుంది. ఇది మామిడికాయ చెట్టు, దీని పేరు ఏదో ఉంది. మల్లెపూల చెట్టు, జామ చెట్టు పెట్టారు. మాకు ఇక్కడ మేకలు బాగా వస్తాయి, మేకలు గేదెలు ఉంచనివి అసలు. తులసమ్మ. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు అండి, పెద్దది, పైదాకా ఎక్కడో ఉంది. అదిగండి. ఇది వచ్చేసి సపోటా చెట్టు ఉంది. ఇది వచ్చేసి సపోటా చెట్టు, దీని మధ్యలోనే గోరింటాకు చెట్టు ఉంది. ఇదిగోండి, మొన్న ఆషాఢ మాసానికి అసలు లేదు, కొమ్మలతో సహా వేసేసారు. పెట్టుకోవాలి కదా, నేను పెట్టుకోలేదులే, కోసి మిక్సీలో వేసి కూడా పెట్టుకోవాలి. మామిడి చెట్టు, మల్లెపూ చెట్టు, ఇది కూడా మల్లెపూకి కరివేపాకు చెట్టు ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి బొప్పాయి చెట్టు, బొప్పాకాయలు బాగా వచ్చినాయి కానీ తీసేశారు. అదిగోండి అక్కడ పడేశారు ఒకటి అక్కడికి. దీనికి చీడ వస్తుంది, మందులు కొడతారు అయినా కానీ చీడ వస్తుంది అన్నమాట. ఈ ఫ్లవర్స్ ఏంటో నాకు తెలియదు. చుక్క మల్లెపూ చెట్టు, మందార పూల చెట్టు, ఇదొక మందారం, అదొక మందారం. మందారం అని ఉంటుంది కదా, ముద్ద మందారం, అదేమో ఒంట్రెక్క మందారం. బొప్పాయి చెట్టు అదిగోండి పెద్దది. అలాగే కొమ్మలు వస్తుంటే తీసి పడేస్తున్నారనమాట. ఆదరి కూడా ఉన్నాయి, చూపిస్తాను. దగ్గర ఉండాలి, మొక్కలన్నీ తీసేశారు, పెద్దవి ఉండాలి. ఇక్కడ ఏందో పెట్టారు తెలీదు. సపోటా చెట్టు ఇక్కడ చాలా ఉండాలి, ఏమైనా నేను అసలు ఈ దరికి రావట్లేదు, అన్నమాట. ఎక్కువ పని ఏముంది. ఇంతకుముందు మా అక్క వాళ్ళు ఉండేవాళ్ళు కదా, ఇక్కడైతే తెగ అట్టే ఉండేవాళ్ళు, అసలు అటువైపు పనే ఉండట్లా మాకు. ఎవరు ఉంటారు అంతగా ఇది చేసుకునే వాళ్ళు, ఎవరు ఉండరుగా. సో అందుకని అట్లా రావట్లేదు. మా గార్డెన్ అయితే సింపుల్గా ఇదేనండి. నేనైతే ఇంటి ఎదురు కలబంద ఆవిడ పెట్టుకున్నాను అంతే. కలబంద ఇది నా వరకు అయితే నేను ఇక్కడ పెట్టుకున్న కుండీలో, ఎప్పటి నుంచో ఉంటుంది అది. ఇక్కడ వచ్చేసి తులసమ్మ అంతే నేను పెట్టుకున్నది. మిగతా అన్ని అంకుల్ వాళ్ళు పెట్టేసినాయి.
పిల్లలు వాళ్ళు పెట్టేసి ఇంకా నేనైతే ఆ 2 వరకే పెట్టాను అనమాట. ఏం లేదమ్మా, అది అంత పెద్ద గార్డెన్ ఏం కాదు, చిన్న గార్డెనే. కాటికి పూలు, ఫ్లవర్స్ అన్ని, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇంకో బ్లాగ్ తీద్దాంలే. ఇప్పుడు మెయిన్ మనం కూడా జనాల్లోకి వెళ్ళి కనబడాలి కదా, అందుకని చిన్న బ్లాగ్ అయితే తీసాను అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, కొంతమందికి రీచ్ అవుతుంది కదా. ఓకేనా, బాయ్ బాయ్.